సీఎం రేవంత్ దావోస్ పర్యటన అబద్ధాలతో గడిచిందన్నారు బీఆర్ఎస్ నేత కృషాంక్. పెట్టుబడులపై సీఎం రేవంత్ ఊదరగొడుతున్నారని, వాటి వల్ల కంపెనీలకే లాభం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. గత ఏడాది కూడా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ప్రకటించారని, అందులో ఇప్పటి వరకు వచ్చినవి ఒక్కటి లేవన్నారు బీఆర్ఎస్ నేత కృషాంక్. నీ సన్ పెట్రోకెమికల్ అనుమానాస్పదం. నువ్వు ఇప్పుడు ఆ ఉర్సా క్లస్టర్స్ అంట ఆన్లైన్లో ఎవరు రాష్ట్ర ప్రజలు వెతికినా ఉర్సా క్లస్టర్స్ అనేది దొరకలేదు. ఇది ఉర్సా క్లస్టరా, ఉర్సా క్లౌడా, నీకు పేరే తెలియదు. రేవంత్ రెడ్డికి కంపెనీ పేరు తెలుస్తలేదు, కంపెనీ యజమాని ఒకళ్ళు తెలుస్తలేదు, కంపెనీ పేరు తెలుస్తలేదు. ఇది ఉర్సా క్లస్టరా, ఉర్సా క్లౌడా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. దిలీప్ షాంఘవి ఎవరు అనే కన్ఫ్యూజన్ ఉంది. ఏం కామెడీ పీస్ అయిపోయింది ఇది. దావోస్ పర్యటనను రేవంత్ రెడ్డి కాస్త కామెడీ సర్కస్ చేసేసాడు. మనం ఇన్ని రోజులు డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది విన్నాం. మన నగరం కాకుండా ఇతర నగరాలకు పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు మన వాళ్ళే. అబ్బాయి ఇక్కడ ఆయన్నే, అమ్మాయి ఇక్కడ ఆయన్నే, కానీ పోయి ఇతర నగరంలో చేసుకుంటారు. అట్లా రేవంత్ రెడ్డి గారు దావోస్ని డెస్టినేషన్గా మార్చుకొని అక్కడికి పోయి చేసుకుంటున్నారు. ఇది మేం కాదు, అయ్యో మేమంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాలిపోయి కేసులు వేస్తా అంటారు. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఎన్నికల్లో ప్రచారం చేసిరుగా మహారాష్ట్రలో, వాళ్ళ కోalition పార్ట్నర్ ఇగోండి ఆదిత్య ఠాక్రే గారు ఇంత లంబా చౌడా ట్వీట్ వేసారు.